పోలవరం జిల్లా రంపమన్యంలో పెద్ద పులి కలకలం రేపింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలను భయభ్రాంతులను చేసిన పెద్దపులి ఇప్పుడు మన్యంలోని గిరిజనులను హడలెత్తిస్తుంది. రాజమండ్రి పరిసరాల్లోని కూర్మాపురంలో బంధించిన పెద్దపులిని చికిత్స చేసిన అనంతరం పాపికొండల అభయారణ్యంలో అయితే ఫారెస్ట్ అధికారులు విడిచిపెట్టారు. పెద్దపులి సమీప గిరిజన గ్రామాలలో సంచరిస్తూ గిరిజనులనైతే భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఈ పెద్దపులి రంపచోడవరం మారేడుమిల్లి మండల సరిహద్దు ప్రాంతమైన రంప అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇక సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ప్రయాణాలు చేయడం మానుకోవాలని అధికారులు సూచించారు. పెద్దపులి సంచరిస్తున్న జాడ కనిపించిన వెంటనే అయితే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. థ్యాంక్ యూ పాతమా. ప్రస్తుతం అయితే ఏదైతే మనకి పూర్తిగా కూడా ఒక పెద్ద పులి అనేది కూడా పూర్తి స్థాయి అయితే మాత్రం ప్రజలైతే మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ఏదైతే యొక్క పూర్తిగా తూర్పుగోదావరి జిల్లాలో పయనించిన పెద్ద పులి అయితే బర్లా ఎవరైతే యూటర్న్ తీసుకున్నట్టయితే కనబడుతుంది. ఎందుకంటే గత రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులు చేసిన ఈ పెద్ద పులి అయితే మాత్రం కోర్మాపురంలో ఎట్టకేలకు ఫారెస్ట్ సిబ్బంది అయితే బంధించి విశాఖపట్నం జూ పార్క్ తరలించి చికిత్స చేసి రంపచోడవరం మారేడుపాలెం దేవపేట మండల పరిధిలో పాపికొండ అభయారణ్యంలో విడిచిపెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా ఈ పెద్ద పులి జనావాసాల్లో అలవాటు పడ్డం వల్ల అడవిలో ఉండలేక గ్రామాల్లో పశువులపై దాడి చేయడం అలవాటు పడడంతో జనావాసాల మీదకి అయితే వస్తుందని ఇక్కడ గిరిజన ప్రాంతాలు అయితే అభిప్రాయపడుతున్నారు. ఫాతిమా, వారు ప్రాణభయంతో అడవిలోని ఫలాశయాలను సేకరించడం కోసం కొండపూడి వ్యవసాయం చేయడం, పశువులను మేపడం కూడా కష్టమేనని, ఈ పులిని బంధించి జూలో సురక్షితంగా ఉంచడమేనని మేము కోరుతున్నాం. లేదంటే పెద్ద పులి భయంతో అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఇక్కడ గిరిజనులు అయితే మాత్రం పూర్తిగా కష్టతరం అవుతుందని అధికారులు ఇప్పటికైనా స్పందించాలని చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఫాతిమా, అయితే రంపచోడవరంలో మన్యంలో టైగర్ హారర్, టైగర్ టర్నర్ అంటే కూడా పూర్తిగా ప్రజలందరూ భయాందోళన అవుతారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలను భయభ్రాంతులు చేసి పెద్ద పులి ఇప్పుడు మన్యంలోని గిరిజనులు అయితే మాత్రం ఆడలిస్తుంది. ఫాతిమా, రాజమండ్రి పరిసరాల్లోని కూర్మాపురంలో బంధించిన పెద్ద పులిని చికిత్స చేసిన అనంతరం పాపికొండ అభయారణ్యంలో ఫారెస్ట్ అధికారులు విడిచిపెట్టారు. పెద్ద పులి సమేత గిరిజన గ్రామాల్లో సంచరిస్తూ గిరిజనులు భయభ్రాంతులు గురి చేయడంతో ఈ పెద్ద పులి రంపచోడవరం మారేడుపల్లి మండల సరిహద్దు ప్రాంతమైన రంప అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. సమీప గ్రామాలైన తీర్లగంటి, సున్నంపాడు మీదుగా డివికోట, రంప, మరివాడ, పెద్దకొండ వద్ద సంచరిస్తున్నట్టు గ్రామ ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ప్రయాణాలు చేయడం, అటవీ ఫలసాన్ని సేకరించడం మానుకోవాలని వ్యవసాయాలు కూడా అధికారులు అక్కడ చేయవద్దని చెప్పి సూచించారు. పెద్ద పులి సంచరిస్తున్న జాడ కనిపించిన వెంటనే ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇవ్వాలని కూడా తెలిపారు. ప్రతిమ ఫారెస్ట్ అధికారులు పెద్ద పులికి అమర్చిన జీపీఎస్ ట్రాక్ విధానంతో పులి కథలను అయితే గమనిస్తుందని ప్రజలు కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ యూటర్న్ తీసుకునే పెద్ద పులి మరలా అంటే ఇప్పటికీ కూడా ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో ఏ మనుషుల మీద కూడా దాడి చేయలేదు. ఒక్కటగా దానికి నీరు, అదేవిధంగా ఆహారం కూడా పూర్తిగా సమకూర్చడంతో దానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాడి చేయకపోవడంతో తూర్పు గోదావరి జిల్లా అయితే ప్రమాదం అయితే ప్రజలకు జరగలేదు. కానీ భయభ్రాంతులకు గురవుతున్న అయితే తెలుస్తుంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ద అప్డేట్.